ఇవన్నీ ముసలి తలకాయలు అనమాట. ముసలిని మనకి కబాబ్ చేసి అమ్ముతున్నారు. మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే వెరైటీగా ఉన్నాయి. గుండె దేనికి అది సపరేట్గా అమ్ముతున్నారు. దీన్ని తినిక టాయిలెట్ ఎక్కడంతో వెతుక్కోవాలేమో. ఇది చూసారా, మామూలుగా లేదు, భారీగా ఉంది. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. సో ఈరోజు అయితే నేను టెర్మినల్ 21కి అయితే వచ్చాను. పటాయాలో చాలా ఫేమస్ షాపింగ్ మాల్ అనమాట. లోపలికి ఎంటర్ అవ్వడంతో ఒక ఫన్నీ విషయం జరిగిందనమాట. పైనుంచి స్టెప్స్ దిగేటప్పుడు వీళ్ళని చూసి నిజమైన మనుషులు అనుకున్నా, దగ్గరికి వస్తే కానీ తెలియలేదు వీళ్ళు మనుషులు కాదని. దీని పేరు టెర్మినల్ 21 అని. ఎలాగంటే ఈ షాపింగ్ మాల్ మొత్తం థీమ్ వచ్చేసి మొత్తం ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా థీము, ఎయిర్పోర్ట్ థీము. సో బయట అయితే ఒక పెద్ద ప్లేన్ షేప్లో ఇలా అయితే ఉంటుంది. టెర్మినల్ 21 లోపల మొత్తం షాపింగ్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా ఉంటుంది. అలాగే బయట చూసుకుంటే ఇవి మొత్తం కూడా ఫుడ్ స్టాల్సే. బయట మనం మలేషియాలో చూసుకున్నాం కదా జలాన్ అలోర్ ఫుడ్ స్ట్రీట్, సో ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది. అఫ్కోర్స్ అది ఇంకా పెద్దది, బట్ ఇక్కడ కూడా దానికంటే తక్కువేం లేదు, భారీగానే ఉంది ఫుడ్ స్ట్రీట్. సో వెరైటీ ఫుడ్లు చూసే టైం వచ్చిందనమాట. నేను వీడియో తీసుకుంటూ వెళ్తే సడన్గా ఒకటి కనపడింది, మీకు చూపిస్తాను చూడండి. ముసలు ఉంటుందిగా క్రోకోడైల్, దాన్ని చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు. ఇదిగోండి ముసలి తలకాయలు, ఇవన్నీ ముసలి తలకాయలు అనమాట. అదిగోండి కట్ చేసాడు చూడండి. సో ముసలిని మనకి కబాబ్ చేసి అమ్ముతున్నారు, తినాలనుకుంటే తినొచ్చు. సీ ఫుడ్ అంట, రొయ్యలు. సో ఇదైతే తినవచ్చు బాగానే. ఇవి ఆయిస్టర్స్ అనుకుంటా, అండ్ ఇవన్నీ కూడా సీ ఫుడ్డే. ఇక్కడ మనకి చూసుకుంటే స్క్విడ్స్, అలాగే ప్రాన్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఆక్టోపస్ ఉంది, అలాగే బిగ్ ప్రాన్స్ ఉన్నాయి అనమాట. సో మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే మామూలుగా థాయిలాండ్లో ఫేమసే. చాలా బాగుందని చెప్పారు చాలామంది తిని. సో ఒకసారి అయితే దాన్ని ట్రై చేద్దామని తీసుకున్నాను. ఒక డబ్బా వచ్చేసి 100 థాయి బాట్లు అనమాట. సో స్టిక్కీ రైస్ వచ్చేసి 100 కదా. స్టిక్కీ రైస్ అవసరం లేకుండా ఓన్లీ మ్యాంగో కూడా తినొచ్చు, అది కూడా 100 బాట్ అనమాట. అండ్ ఇక్కడ మ్యాంగోస్ వచ్చేసి బాగా ఫేమస్, చాలా బాగుంటాయి టేస్ట్. నేను యాక్చువల్గా మలేషియాలో తినకుండా ఇక్కడ తిందామని ఆగా అనమాట. సో ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. ఇంక ఇవైతే ఎక్కడైనా కామనే, డురియన్ ఫ్రూట్. సో 100 గ్రాములు చూడండి, 150 థాయి బాట్స్ అంట. ఇది వచ్చేసి డురియన్ ఫ్రూట్ మొత్తం ఇది. అండ్ ఇక్కడ చూడు మొత్తం చీకుల పుల్లలో పెట్టారు. చికెన్ లెగ్ పీసులు, చికెన్ వింగ్స్. ఓ ఇవేంటి చిన్నగా ఉన్నాయి, ఇవేంటి మరి అర్థం కావట్లే, వెరైటీగా ఉన్నాయి. ఓకే, లివరు, గ్రిల్డ్ చికెన్ బట్టు, గుండె దేనికి అది సపరేట్గా అమ్ముతున్నారు. కోడిలో ఉన్న పార్ట్కి సపరేట్గా అమ్ముతున్నారు అనమాట. ఓకే, ఇవి వచ్చేసి మళ్ళీ సీ ఫుడ్స్, ఆయిస్టర్స్, ఇవి మ్యాగీ, రకరకాల మ్యాగీలు. ఇవి కూడా సీ ఫుడ్ ఏదో. ఇదిగో ఇవేనా, నిన్న బీచ్లో చూసింది ఇవేనేమో, వీటి నుంచి తీసినాయి అనుకుంటా ఇవి. దీనికి ముందు వీడియోలో చూపించాను కదా, కొంతమంది సముద్రం దగ్గర రాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు కొన్ని, అవి ఇవే. ఇది మామూలుగా లేదుగా, నూనెలో అసలు గుడ్డు దాంట్లో అన్ని రకరకాలు వేసారు. ఇక రొయ్యలు అది ఇది ఏందో అర్థం కాలేదు, అన్నీ వేసి ఇదిగో ఇలా తయారు చేస్తున్నారు. దీన్ని తినిక టాయిలెట్ ఎక్కడంతో వెతుక్కోవాలేమో. ఇది ఏదో పెద్దగానే ఉంది చేప, ఏం చేపనో మరి, వెరైటీగా ఉంది. అండ్ అలాగే దాన్ని రైస్తో పాటు కూడా అమ్ముతున్నారు, గుడ్లు పెట్టి, వెరైటీగా ఉంది కొంచెం. పాపం వెజ్ వాళ్ళగా చూడండి కష్టాలు. ఆఖరికి వీటిని కూడా వదల్లా, బెండకాయలను కూడా పొలాలకు గుచ్చారు. శనక్కాయలు కూడా అమ్ముతున్నారు, వేడి శనక్కాయలు. దీంట్లో పోర్క్ ఏదో, చికెన్ ఏదో, మటన్ ఏదో తెలియదు.
సో ఏదైనా తినాలంటే ముందరగానే కనుక్కోవాలన్నమాట. మొత్తం నాన్ వెజ్ ఐటమ్సే. సో ఇదంతా బీఫ్ అన్నమాట. మంచి కలర్ఫుల్గా ఉంది లైటింగ్. ఇవన్నీ జెల్లీస్ అన్నమాట. ఆక్టోపస్ అన్నమాట. ఇది అన్నీ చిన్న చిన్నవి. ఇవేమో పెద్ద రొయ్యలు. 200 బాట్ అంటే 460 రూపాయల దాకా పడింది. ఏందో రకరకాలు ఉన్నాయి. ఇవి కూడా నాన్ వెజ్లే ఎక్కువ. ఇది చూసారా, మామూలుగా లేదు, భారీగా ఉంది. పోర్క్ అన్నమాట. ఇదంతా క్రిస్పీ పోర్క్ అంట. చీకులు ఇవన్నీ. చికెన్ ఉందా వీటిలో? చికెన్ కూడా ఉంది. తీసుకోవచ్చు ఒకటి అయితే. ఒక ట్రై చేద్దాం. మ్యాంగో రైస్ అను చికెన్ తినవచ్చు. ఇవన్నీ మోమోస్ లాగా ఉన్నాయి, అంటే ప్రాన్స్తో చేసిన మోమోస్ లాగా ఉన్నాయి. ఓ ఇవేంటి, ఏదో జెల్లీస్ లాగా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి చీకులు. మళ్ళీ ఇందా చూసాం కదా. ఇదేమో బీఫ్, ఇదేమో చికెను, అదేమో పోర్కు. 3 రకాలు. చికెన్ చీకు అయితే ఒకటి చెప్పాను, అదిగోండి రెడీ అవుతుంది ఒకటి. మలేషియాలో ఫుడ్ దొరకదు కానీ థాయిలాండ్లో అయితే మన ఇండియన్ ఫుడ్ దొరికిద్ది. అలాగే వెరైటీస్ బాగానే ఉంటాయి, తినొచ్చు. మలేషియాలో అయితే చాలా ఇబ్బంది పడాలి ఫుడ్కి. సో చూస్తున్నారు కదా, రైస్ అయితే 2 రంగుల్లో ఉంది, తెలుపు అండ్ గ్రీన్ కలరు. అండ్ మ్యాంగో ఇస్తారనమాట. ఈ రైస్ వచ్చేసి మనం తినే రైస్ లాగా ఉండదు, కొంచెం గమ్మీగా ఉంటుంది, అతుకుపోయినట్టుగా. అండ్ చీక్ అనమాట. ఇది వచ్చేసి 15 బాట్. అండ్ ఏదో ఇంకోటి ఇచ్చారు, ఇది ఏదో మజ్జిగలాగా ఉంది, చూద్దాం. స్టిక్ రైస్ కొంచెం స్వీట్గా ఉంది. అండ్ దానిలో మ్యాంగో కలుపుకొని తినాలన్నమాట. బాగుంది టేస్ట్. అండ్ ఈ వైట్ది ఏంటి మజ్జిగలాగా ఉంది, మరి ఏంటిదో కానీ. కొంచెం వెరైటీగా ఉంది, పర్లేదు, బాగానే ఉంది. యాక్చువల్గా ఎదురుగా లైవ్ మ్యూజిక్ జరుగుతుంది అనమాట. సో ఇక షాపింగ్ మాల్ కూడా చాలా ఎర్లీగా అయితే క్లోజ్ చేసేసాడు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.